హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాలక్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్లో ముందుగానే వీడియో తీశాను, మాట్లాడటం మర్చిపోయాను, సారీ ఏమనుకోవద్దు. పాలక్ పన్నీర్లో కొంచెం ఆయిల్ పోసి ఇవి మగ్గ పెడుతున్నాం. వాటర్ పోయకండి, పోషకాలన్నీ పోతాయి మనకి. ఇది కొంచెం మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం మగ్గితే సరిపోద్ది, పొయ్యి కట్టేసుకోవచ్చు. ఇది చల్లారినాక బాగా చల్లారినాక దీంట్లో 4 జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకుంటే పక్కన పెట్టుకుందాం మనం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాల్సినవి ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత తరిగిన టమాటాలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఇది మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రంగా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్లో ఈ పాలక్ కూడా కొంచెం జీడిపప్పులు వేసి 4 మిక్సీ పట్టేసుకుందాం. ఈ మాత్రం మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగానే మళ్ళీ పొయ్యి వెలిగించి కోసంత నూనె, నెయ్యి 2 వేసి ఒక పన్నీరు 1 నిమిషం వేగనిద్దాం, సరిపోతుంది. కొంచెం వేడెక్కినాక పన్నీర్ ముక్కలు వేసేద్దాం. పచ్చి వాసన పోయే అంతవరకు మాత్రమే ఫ్రెండ్స్. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనం తీసేసుకుందాము. ఈ నూనె ఇంకొంచెం నూనె పోసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం కొంచెం సేపు వేయించుకుందాం, నూనె బాగా పచ్చివాసన పోయేదాకా. మంట హైలో పెట్టుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. మంట హైలో పెట్టాను కొంచెంసేపు, 1 నిమిషం. ఇది నూనె బాగా పైకి తేలేదాకా మనం కొంచెం వేగనిద్దాం. పన్నీరు ముక్కలు నాకు ఈ సైజు సరిపోతుంది, చిన్నగా ఉంటే బాగుంటుందని. మీరు నచ్చినట్టుగా మీరు ఏ సైజులైనా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఇంకొంచెం సేపు దాకా వేగనిచ్చేసి మనం పాలక్ వేసేస్తాం. ఇప్పుడు కొంచెం బాగా ఉడుకుతుంది. 2 నిమిషాలు వేగనిచ్చినాక మనం పాలక్ పన్నీర్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం సరిపోతే ఇప్పుడు పాలక్ పేస్ట్ వేసేసుకుందాం మనం. పాలక్ వేసాం కదా, ఇప్పుడు ఇది జీడిపప్పు కూడా ఉంటుంది కలిసి. జీడిపప్పు పాలక్ పన్నీర్ కదా, 2 కలిపి వేసాం కాబట్టి అడుగు అంటుకోకుండా మీడియం స్లిమ్లో కలబెట్టుకొని కొంచెం నూనె పైకి తేలేదాకా వేగనిద్దాం. చిటికెడు పసుపు, సరిపడా అంతా ఉప్పు వేసుకుందాం, కారం, ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పౌడర్, గరం మసాలా వేసి కలపెట్టేసుకుందాం. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందాం. ఇది అడుగు అంటుకోకుండా కలపెడుతూ ఉంటే దగ్గరికి అయ్యేదాకా, నూనె పైకి తేరేదాకా ఉంచుదాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గరగా అవుతుంది కదా బాగా. ఇప్పుడు పన్నీర్ ముక్కలు మనం వేసేసుకుందాం. ఇది దగ్గరికి అయ్యేంతవరకు మేతి చామంతి పౌడర్ వేసుకుందాం. ఆ పౌడర్ అలాగా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకంతే, అయిపోయింది. ఇంకా దగ్గరికి అయినాక నూనె పైకి తేలినాక మనం పన్నీర్ కర్రీ రోటీలో కానీ మనం పులకాల్లో కానీ ఈ కర్రీ తింటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.